సరిగ్గా ఓ 3 ఏళ్ల కింద అనుకుంటాను వల్ల తులం బంగారం రేటు అటు ఇటు 50,000కు జరంత తక్కువ ఉండే. అబ్బా ఓ 4 తులాలు కొని పెట్టుకుంటే బాగుండని మా అమ్మ చెప్పినుండేను వల్ల. ఏహే గంత రేటు ఉందే గిప్పుడెందుకు జరంత ఆగు తక్కువగా అంగనే కొనుక్కుందామని వద్దన్నా. ఆ తర్వాత కొనే ఛాన్సే ఇయ్యలే నాకు బంగారం రేటు. అప్పటికిప్పటికి పోల్చుకుంటే 50,000కు అర్ధ తులం కూడా వస్తలేదు ఇప్పుడు. ఛ ఎంత పని అయిపోయా అని మస్తు బాధ అనిపించబట్టింది. ఇంతకు ఇప్పుడెందుకు ఈ ముచ్చట అంటే నిన్న బంగారం రేటు చూసినాక ఇదంతా యాదకొచ్చింది వాళ్ళ. సరిగ్గా ప్రజెంట్ ఇప్పుడు బంగారం పరిస్థితి కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నడుస్తున్న ఈ పాట లెక్కనే ఉంది. వామ్మో ముట్టుకుంటే బగ్గున మండేటట్టు ఉంది కదా బంగారం. అయ్యా అన్స్టాపబుల్ అన్నట్టు ఆగకుండా దూసుకపోతూనే ఉంది. తగ్గేదేలే అన్నట్టు రోజు రోజుకు రెక్కలు కట్టుకొని ఎగురుతూనే ఉంది మీదికి. నిన్నటికి నిన్న తులం బంగారం రేటు ఏకదమ్న 1,18,000కి ఏరిందట. మళ్ళా జరంత తక్కువ 1,14,440 కాడ ఆగింది. ఈ ముచ్చట మీరు చూసేటాళ్లకు ఎంతుంటుందో తెలియకుండానే ఉంది. ఇక 22 క్యారెట్ల నగల బంగారం ఏమో తులానికి 1,04,900 అట. చూస్తా కళ్ళ ముగ్గట్నే దూసుకపోవట్టే. అసలు తులం 1,00,000 రూపాయలు అవుతుందట అని అంటేనే నమ్మబుద్ధి కాలే. 1,00,000 దాటిపోయినా కూడా మళ్ళా పడిపోతుంది కావచ్చు. అంత గాలి బుగ్గ లెక్క ఎవరో కావాలని పెంచుతున్నారని అనిపించే. కానీ గాలి లేదు దూలి లేదు బుగ్గ కాదు. ఇంత ఇంకింత పెరుగుతూనే పోవట్టే. ఒక్క ఏడాదిని 50,000 పెరిగిందంటే చూడు ఎంత రువ్వడితో పెరుగుతుందో. ఇదే జోరు మీద ఇట్లనే పెరుగుకుంటా పోయినంటే 1,50,000కు తులం అయితందుకు ఎక్కువ టైం కూడా ఏం పట్టకపోవచ్చు. ఈ 2025 పూర్తయ్యే లోపట్నే అవుతుండొచ్చు అని అంటున్నారు. బంగారం గురించి ఎరుకున్నోళ్ళు చాలా మంది. మరి చరిత్రలో ఎన్నలేంది గింతగానం ఉరుకులాట ఎందుకుందో బంగారం రేట్ అనేది మనసుంటి మామూలు పబ్లిక్ అర్థం కాని ముచ్చట. పక్కింటి వాళ్ళకు సరిదైతే మనం దుమ్మినట్టు ఆ ట్రంప్ సార్ తీసుకుంటున్న నిర్ణయాల ప్రభావమే అని కొందరు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు తీసుకునే వడ్డీ రేట్ల ప్రభావమే అని ఇంకొందరు, యుద్ధ భయాలు చేయబట్టి అని ఇంకొందరు, బంగారం అయితేనే భద్రం కాబట్టి పెట్టుబడిదారులంతా ఇటే మొగ్గు చూపెడుతున్నారని ఇంకొందరు అనుకోవట్టే. కారణం ఏదైతే ఏంది కానీ బంగారం రేట్ ఇంటే అందని ద్రాక్షణ పుల్లనా అని సరిపెట్టుకుంటే బాగుంటుందేమో అనుకుంటున్నారట. అది కొనలేని సామాన్యులు చాలా మంది. ఇక బంగారంతో ఎప్పటికీ జంట పక్షి లెక్కుండే ఎండి కూడా ఏం తక్కువ లేదు. బంగారం కంటే ఎక్కువ జోరు మీదే ఎండి రేటు ఉరుకులాడుతుంది. మొన్ననే 1,00,000 రూపాయల కిలో రేటు మార్కుని అందుకుందో లేదో. ఇక ఇప్పుడు 1,50,000కి చేరింది ఎండి రేటు కూడా. ఏదన్నా అద్భుతం జరిగితే తప్ప ఇప్పట్లో తగ్గేటట్టు లేవి రెండింటి రేటు.